బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. त्वमग्निर्भगवान् सूर्यस्त्वं सोमो ज्योतिषां पतिः त्वमापस्त्वं क्षितिर्व्योनु वायुर्मात्रेन्द्रियाणि च सुदर्शन नमस्तुभ्यं सहस्राराच्युत प्रिय सर्वास्त्रघातिन् विप्राय स्वस्ति भूय इडस्पते ఓ సుదర్శన, నువ్వే అగ్నివి, సూర్యుడివి, చంద్రుడివి, నీరువి, నేలవి, ఆకాశానివి, గాలివి, సమస్త ప్రాణులు ఇంద్రియాలు నీవే. నువ్వే బ్రహ్మవు, నువ్వే సర్వాత్మకాలము నువ్వే. సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో. 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 హరే కరాగ్ర త్వం వాసి, హరే కరాగ్ర శైలాగ్రసక్తో భానురివ, శైలాగ్రసక్తో భానురివ. హరే కరాళ సాభృకుటి, హరే కరాళ సాభృకుటి, హరే కరాళ సాభృకుటి, హరే కరాళ సాభృకుటి. ప్రబోధయిత్రి తవ నేత్రీ, ప్రబోధయిత్రి తవ నేత్రీ, ప్రబోధయిత్రి తవ నేత్రీ, ప్రబోధయిత్రి తవ నేత్రీ. సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో. సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో. గురుక్రమస్త్వం విక్రాంతో, గురుక్రమస్త్వం విక్రాంతో. దైత్రేంద్రలక్ష్మి పరిహర్త, దైత్యేంద్రలక్ష్మీ పరిహర్త. దైత్యేంద్రలక్ష్మి పరిహర్త, దైత్యేంద్రలక్ష్మి పరిహర్త. త్వమేవ హృదయే విక్రాంతో, త్వమేవ హృదయే విక్రాంతో. భవారి షట్క ధ్వంసాయ, భవారి షట్క ధ్వంసాయ. సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో. సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో. యత్రేవ మిలతో దౌర్భుశ్చ, యత్రైవ మిలతో దౌర్భుశ్చ, తత్రైవ చక్రో లోకేత్ర, తత్రైవ చక్రో లోకేత్ర. సర్వస్య నూనం త్వం సత్మాత్, సర్వస్య నూనం త్వం తస్మాత్, సర్వస్య నూనం త్వం తస్మాత్. సర్వస్య నూనం త్వం తస్మాత్. ప్రత్యక్ష దృష్టో దేవోసి, ప్రత్యక్ష దృష్టో దేవోసి. సుదర్శనాయ నమో నమో
హరిప్రియాయ సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో యత్కాలచక్రం నిత్యం చలం యత్కాలచక్రం నిత్యం చలం తదేవ నూనం తవ మూలం తదేవ నూనం తవ మూలం తత్కాలరూపి త్వం విధృతః కాలరూపీ త్వం విధృతః కాలాతిగేన శ్రీహరిణా కాలాతియేన శ్రీహరిణా సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో హరిహర రక్ష రసికోసి హరిపర రక్షా రసికోసి హరిపర రక్ష రసికోసి హరిపర రక్షా రసికోసి పరమ పదాశ్రయ రుచిరోషి పరమ పదాశ్రయ రుచిరోసి పరమ పదాశ్రయ రుచిరోసి పరమ పదాశ్రయ రుచిరోసి నిరుపమ తేజో నిలయోసి నిరుపమ తేజో నిలయోసి సచిదానంద ప్రాపకోసి చిదానంద ప్రాపకోసి సచిదానంద ప్రాపకోసి చిదానంద ప్రాపగోసి సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో సుదర్శనాయ నమో నమో హరిప్రియాయ నమో నమో సమస్త యజ్ఞ ఫలము నువ్వే, నిత్యంగా ఉన్న మూల తేజస్సు నువ్వే. నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ మునిని కాపాడు, నాకదే చాలు. యద్యస్తి దత్తమిష్టం వా యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్రదైవం చేత్ కులం నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః ద్విజో భవతు విజ్వరః విజ్వరః. నేనేదైనా దానం చేసి ఉంటే, నేను స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠించి ఉంటే, మా వంశము బ్రాహ్మణ భక్తి కలదైతే ఈ దూర్వాసుడికి బాధ తొలుగుగాక అంటూ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. సుదర్శన చక్రం శాంతించింది, దూర్వాసముని మనస్సు శాంతించింది కూడా. ఎక్కడికో పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి, శరీరం కంపించడం తగ్గింది. ఎంతో ప్రశాంతంగా ఉండి అంబరీషుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, హరిదాసుల మహిమలు ఎంత గొప్పవో నేను ఈరోజు చూశానయ్యా. వారి శక్తి ఎలాంటిదో నాకు తెలిసొచ్చింది. భక్తులకు చెడు చేసిన వానికి ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా బాగా తెలిసింది. హరిదాసులు ఎంతటి వారంటే తమకు చెడు చేసిన వాటికి కూడా మంచి జరగాలనే తెలుస్తారు. అంతటి ఉత్తమ గుణాన్ని కూడా నేను ఈరోజు దర్శించాను. ఎన్ని తపస్సులు చేస్తే ఏం లాభం, ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం, ఎన్ని వ్రతాలు చేసినా, దీక్షలు పట్టినా, ఉపవాసాలు చేసినా ఏమి లాభం? అన్నిటా భక్తి ఉండాలి కదా. ఆ భక్తి అనేది లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరుతో సమానమైపోతాయి. భక్తి ఉన్న చోట దురభిమానానికి స్థానం ఉండదు. కనుక అభిమానం నశించాలి. అప్పుడే భక్తి నిర్మలంగా ఉంటుంది, ఏ కళంకం లేకుండా ఉంటుంది. భక్తి అనేది నిర్మలమైన మనస్సు ఉండాల. పరమాత్ముడి మీదే లగ్నం చేయాల. ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు.
ఎవరు ఎంత అవమానం చేసినా పరమాత్మనే స్మరించాలి కానీ అయ్యో నాకు అవమానమైందే అనకూడదు, నాకు నొప్పి చేశారే అనకూడదు. పరమాత్ముడికే అర్పించాలి. ఆడి మీదనే భక్తి ఉండాలి. ఇంకా ఎక్కువ గట్టి కావటానికి చుట్టూ పరీక్షలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా చేస్తారు. చిన్న చిన్నవి పెద్దవి కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. చిన్న చిన్న అభ్యాసం చేసుకుంటే పెద్దవి దాటచ్చు. దీంతోనే కింద పడిపోతుంటే పెద్దవి దాటలేం. మళ్ళీ అక్కడికే ఆగిపోతుంది మనకు. ఇట్లనే ఎత్తుకుంటూ పోతుంటే ఎంత గురువుల దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకని భక్తి అనేటువంటిది ఎన్ని ఉడతడకలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత ప్రాబ్లమ్స్, ఎంత కష్టాలు వచ్చినప్పటికి కూడా సర్వము పరమాత్ముడే అనే భావనతో, అన్నీ సద్గురువే అనే భావనతో ఉండినప్పుడు మాత్రమే అవేవి కనపడవు. అవి లేని వాళ్ళకే ఇవి కనపడుతూ ఉంటాయి. అవి లోపించింది కాబట్టి, అవి తక్కువ ఉంది కాబట్టి వాళ్ళలో. అందుకని చిన్నవంతా ఏదో ప్రళయంగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకి. అది లోపం లేకపోతే ఇది ఏవీ కనపడవు. For more videos like this, subscribe Big TV channel.